హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అయితే చెప్పడం అయితే జరిగింది. అది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరు జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా 21 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా తప్పు చేసినా అది నా బాధ్యత, వాళ్ళని నేను సరిదిద్దుకుంటాను, వాళ్ళు ఏ తప్పు చేసినా సరిదిద్దే బాధ్యత నాది, ఒకవేళ అది సరిదిద్దలేని తప్పు అయితే ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోంచి బహిష్కరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఏ పార్టీ నాయకుడు చూసుకున్నా సరే అంతటి తెగింపుగా మాట్లాడే నాయకుడు ఇప్పటివరకు మనకు కనిపించలేదు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా అవినీతి కానీ, అక్రమాలు కానీ, భూ అక్రమాలు కానీ, రౌడీజం కానీ ఏ తప్పు చేసినా సరే ఉపేక్షించే సమస్య లేదు. ఈవెన్ నేను తప్పు చేసినా కూడా శిక్షించండి అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం చాలా మందికి కూడా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప నాయకుడికి మేము ఓట్లేసి గెలిపించాము, ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ఒక 10 పైసలు తప్పు జరిగితే నా వల్ల ఇంత తప్పు జరిగింది, అది తప్పు అని నిరూపణ అయితే నన్ను కూడా శిక్షించండి, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నన్ను కూడా శిక్షిస్తాననే మాట లేదు. నేనైనా సరే ఎవరైనా సరే అందరికీ ఒకటే న్యాయం, సమన్యాయం అనేటట్టు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. తన యొక్క 21 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు తప్పు చేసినా నేను సరిదిద్దుతాను, నాది బాధ్యత అని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే నాయకుడు లక్షణం అలా ఉండాలి. ఎందుకంటే మనం ముందు నడిచామంటే మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఫాలో అయ్యేటట్టు ఉండాలి. అంతేగాని చెప్పి మన వెనకాల ఏదో ఉన్నారంటే ఉన్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటారు అని అంటే కుదరదు కదా. గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు అలాగే ఉండదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించాడు కానీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి కొంచెం ప్రభుత్వ పరిపాలన బాగోలేదు అనుకుంటే ఆ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు మరీ దారుణంగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరైతే ఏకంగా కొట్టడం, దౌర్జన్యం చేయడం, కొంతమందిని అయితే శిరోమండం కేసు అని చెప్పి దళితులు దూషించడం, కొంతమందిని డోర్ డెలివరీ చేయడం, ఇలా ఎన్నో చూసాం. అంతకుముందు కూడా గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కూడా మనం ఒకటి చెప్పుకుంటే ఏ నాయకుడు వచ్చినా కానీ తప్పు చేస్తే నన్ను శిక్షించండి అని చెప్పి అంత డేర్ అండ్ డాష్ గా మాట్లాడే నాయకుడిని మనమైతే ఇప్పటి వరకు చూడలేదు. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉండే లక్షణం, అది ఒక నాయకుడిలో ఉండే లక్షణం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాట ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడారో ప్రతి ఒక్కరు కూడా వెంటనే అసలు పట్టలేని ఆనందం, మా నాయకుడు బాటలో మేము నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకునేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు. ఈవెన్ జనసేన పార్టీ కార్యకర్తలే కానీ, ఈవెన్ పార్టీ సైనికులే కానీ, లేకపోతే వీర మహిళలే కానీ, ప్రతి ఒక్కరు పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే చాలా ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే అంత మంచి నాయకుడు, ఒక్క అవినీతి మరక కూడా కేసు లేదు. ఆయన ఓడిపోయాడు అని చెప్పడం తప్పితే ఆయనకంటూ ఒక అవినీతి మరక కానీ, ఒక కేసు కానీ, ఎటువంటి ఒకరిని మోసం చేశాడని, లేకపోతే ఒకరి దగ్గర ₹1 తిన్నాడని, లేకపోతే ఒక అవినీతి మరక, లేకపోతే ఒకళ్ళు ఏదో కొట్టాడను లేకపోతే తిట్టాడను, ఎక్కడ కూడా ఒక మచ్చలేని నాయకుడు అని అంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని ఫాలో అవుతున్నందుకు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఈరోజు ఆ గర్వానికి తగ్గ ఇంకా 10 రెట్లు పెరిగేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరి బాధ్యత నేను తీసుకుంటాను, ప్రతి ఒక్కరు ఎవరో కూడా తప్పు చేయొద్దు, ఒకవేళ తప్పు చేసిన సిచ్యువేషన్ వస్తే నేను సరి చేస్తాను, ఒకవేళ సరి చేయలేని సిచ్యువేషన్ అయితే, అది మన చేతుల్లో లేని సిచ్యువేషన్ అయితే పార్టీలో ఉండి వాళ్ళని తీసేసి పంపించేస్తానని చెప్పాడు. ఏ నాయకుడు చెప్తాడని అంత డేర్గా? అలాంటి నాయకుడు మనకు కావాల్సింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత నీతి నిజాయితీతో రాజకీయాలు చేపట్టే 15 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తుంటే ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో ఆయనకంటూ ఒక గుర్తింపు, ఆయనకంటూ ఒక స్థాయి, ఆయనకంటూ ఒక పదవి అనేది ఈరోజు దక్కింది. ఖచ్చితంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఒక అభిమానిగా. అలాంటి నాయకుడిని ఫాలో అవుతున్నందుకు, అలాంటి నాయకుడు బాటలో నడుస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే అంత నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తేనే రేపటి రోజుల్లో మార్పు అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే మనం చూసాం, ఎప్పుడు కూడా బావిలో పడ్డ కప్పల్లాగా ఎంతసేపు అక్కడే తప్పితే యువతే కానీ, లేకపోతే మధ్యతరగతి వాళ్ళే కానీ, లేకపోతే బిలో పావర్టీ లైన్ కింద బ్రతికే ఏ ప్రజలైనా కానీ అభివృద్ధి పరంగా ఏమీ లేదు. ఎంతసేపు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేటట్టే ఇదే రొటీన్ కాన్వర్సేషన్లో, రొటీన్ డైలీ లైఫ్లో బతికేసేవారు. కానీ అభివృద్ధి అంటే ఇప్పుడు కింద స్థాయి నుంచి లేచి ఒక పెద్ద స్థాయి వ్యక్తికి వెళ్ళి ఆ పెద్ద స్థాయి వ్యక్తి కూడా 10 మందికి ఉపాధి కల్పించి, 10 మందిని ఆదరించి, 10 మందికి సహాయం చేస్తే అది గెలుపు అంటే, అది సక్సెస్ అంటే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేస్తున్నందుకు చాలా మంది కూడా అలాగే ఆయన బాటలోనే నడుస్తూ ఎంతో మంది కూడా
ఆయనకి లాగే సహాయం చేస్తూ ఎంతో మందికి అన్నదానమో రథదానమో లేకపోతే కొన్ని విషయాల్లో డబ్బు దానమో వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఏది అవసరం అయితే మేము ఉన్నామని చెప్పి సహాయం చేస్తున్నారు. అలా ఉంటే రేపటి రోజుల్లో కూడా అభివృద్ధి పరంగా కూడా ఒక్కొక్క మెట్టు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుద్ది. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా డెవలప్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేకూరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.